మొన్న బేగంపేట ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో ల్యాండ్ అయితే భారీగా అభిమానులు తెలంగాణ నుంచి హాజరయ్యారు. ఇక అంత భారీగా ప్రోటోకాలు, పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఇదంతా చూసేలేకి మనకి ఇక్కడ ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ నాయకులకి వీళ్ళందరూ కడుపు మండిపోయింది. మీడియా డిబేట్లో కూడా ఏడ్చారు. దీంతో రేవంత్ రెడ్డి గారి పైన ఒత్తిడి చేసినట్టున్నారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా అభిమానులందరూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో, అలాగే ప్రపంచవ్యాప్తంగా. దీనిపైన రేవంత్ రెడ్డి గారి పైన మరోసారి ఏమైనా ఒత్తిడి ఏమైనా పెరిగిందో, మరి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రేమ ఏమైనా రేవంత్ రెడ్డి గారికి గుర్తొచ్చిందో తెలియదు. కానీ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభిమానులు పంజాగుట్ట ప్రాంతంలో ఖమ్మంలో చేస్తున్న అభిమానుల పైన పోలీసులు లాఠీ చార్జ్ చేసి స్టేషన్కి తరలించడం జరిగింది. దీనిపైన అక్కడే ఉన్నటువంటి ఎమ్మెల్యేతో కూడా, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ గారితో కూడా స్థానికంగా ఉన్న డిపార్ట్మెంట్ అధికారులు వాగ్వాదం చోటు చేసుకుంది. చంద్రశేఖర్ గారు కూడా పంజాగుట్ట స్టేషన్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరినీ పరామర్శించడం జరిగింది. ఇక కొన్ని వాటిలోనేమో రిమాండ్ తరలించారని చెప్తున్నారు. మరి అది ఎంతవరకు నిజమో చూడాలి. కానీ అంతిమంగా రేవంత్ రెడ్డి గారు ప్రజాస్వామ్యయుక్తంగా కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా మీరు ఈ రకంగా నిరంకుశ వైఖరి ప్రదర్శించడం దారుణం. మీకు అసలు మెజారిటీ ఇచ్చిందే ఖమ్మం, నల్గొండ. ఆ 2 ప్రాంతాల్లో జగన్ గారికి, రాజశేఖర రెడ్డి గారికి విపరీతమైన అభిమానులు ఉంటారు. మీ సొంత జిల్లానే మీరు సరిగ్గా గెలవలేకపోయారు. మీ సొంత జిల్లాలోనే మీకు సరిగ్గా సీట్లు రాలేదు. ఆ ఖమ్మం జిల్లాలో, నల్గొండ జిల్లాలో సెంటుకి సెంటు కొట్టేలేకి దాదాపుగా ఆ సీట్లతోనే అధికారం మీకు వచ్చింది. ఎందుకు మీకు ఇంత కక్ష? ఒకసారి చూడండి ఆ వీడియో. తాడిపత్రి చంద్రశేఖర్ గారితో కూడా వాగ్వాదం, పోలీసులు అది కూడా లాఠీ చార్జ్ చేస్తూ. ఈ ధోరణి సరైనదైతే కాదు. ఇటువంటి ధోరణి తాడిపత్రి చంద్రశేఖర్ గారితో కూడా గొడవ. ఈ ఎండ ఎక్కువ ఉండేలా సరిగ్గా కనిపిస్తావట్లేదు. కానీ ఒకటైతే వాస్తవం, రేవంత్ రెడ్డి గారు ఇటువంటి చర్యలు అయితే మానుకోవాలి. అల్లు అర్జున్ గారిని ఇబ్బంది పెట్టడం, సినిమా వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఆ తర్వాత ఇట్లా అక్కడ కార్యక్రమాలు ఎవరైనా చేసుకుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇటువంటి నిరంకుశ వైఖరి ప్రజాస్వామ్యంలో అయితే మంచి పద్ధతి అయితే కాదు. బహుశా మీరు ఆలోచించుకోవాలని చూస్తున్నాం. మళ్ళీ మీ సొంత క్యాబినెట్లోని మంత్రులు, డిప్యూటీ సీఎం వీళ్ళు కూడా జగన్ గారి శుభాకాంక్షలు చెప్పారు కదా, మరి వాళ్ళ మీద కూడా కక్ష సాధింపు చేసుకోండి. మరి వాళ్ళ మీద కూడా కక్ష సాధింపు చేసేసింది. వాళ్ళు లేకపోతే మీ ప్రభుత్వం కూడా ఉండదు కదా. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అట్లాగే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు, వీళ్ళు కూడా శుభాకాంక్షలు చెప్పారు కదా, వాళ్ళ మీద కూడా మీరు గట్టిగా పోరాడండి.